మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అవునా ఇంకా మురికి కూపంలోనే జీవిస్తున్న కొంతమంది జీవితాల గురించి అయితే మన భారతదేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందంటే అది నిజమని నమ్మలేదు, కానీ అది నిజమే. ప్రస్తుతం అయితే మన కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం సంబంధించిన సత్తమ్మపుట్ట వీధి డ్రైనేజీ సమస్య గురించి అయితే ఇక్కడ ప్రాంతానికి రావడం జరిగింది. ఇదంతా కూడా కనీసం చీకట్లోనే బతుకుతున్నారు. ఇక్కడ డ్రైనేజీల గురించి అయితే అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 4 సంవత్సరాలుగా నరకయాతన పడుతున్నారు కాబట్టి. ఇక ఈ వెలుగుల్లోకి రావాలి మహిళలు అని ఎంతో గొప్పగా గొప్ప ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే అడుగులు ముందుకేసి స్త్రీ శక్తి అనే కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ స్త్రీలు చీకట్లోంచి వెలుగులోకి రావాలన్న ఆలోచనతో అయితే ఉన్నారు. ఆ వెలుగులు వీరి కళ్ళల్లో చూపిస్తారా లేదన్నది మనం చూద్దాం. మహిళల కళ్ళల్లో వెలుగులు చూడాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంధకారంలోంచి వెలుగులోకి వస్తున్నారు. వీళ్ళ కళ్ళల్లో వెలుగుని నింపాలని, వీళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలన్న ఆలోచన ఇకనైనా చేస్తారా లేదా అనేది మనం ఒకసారి అసలు ఈ సమస్య ఏంటి అనేది మనం ఒకసారి వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. సుమారు 4 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్న ఈ మహిళలందరూ కూడా నియమసాధితం అంటూ ముందుకొచ్చారు. ఎందుకంటే డిఎస్పీ ఆఫీస్ వచ్చిందని ధైర్యంగా ఉండాలో, తలుపులు తీస్తే దోమలు కుట్టి ఆసుపత్రి పాలు అవ్వాలో అన్న భయాందోళనకు అయితే గురి అవుతున్నారు. వీళ్ళందరినీ కూడా 4 సంవత్సరాల్లో నరకయాతన పడ్డారు. ఇక వీధులు చూస్తే అంధకారంలోనే ఉన్నాయి. ఒకసారి ఈ మహిళలను అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అదే ఇక్కడ సమస్య ఏంటి? 4 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా దారుణంగా ఉందండి. డిఎస్పీ ఆఫీస్ వచ్చిందన్న ధైర్యంగా ఉందామన్నా, తలుపులు తీసుకుని ఉందామన్నా కానీ దోమలతో మేము ఉండలేకపోతున్నాం. ఈ దోమలతో అనారోగ్య పాలవుతున్నాం, హాస్పిటల్ పాలవుతున్నాం. దోమలు అసలు బయటకు కూడా రావడానికి ఉండట్లేదు. చాలా దారుణంగా ఉంటుంది. గతంలో ఉన్న డ్రైనేజ్ అండి, అది వాటర్ వెళ్ళే దారి మూసివేయడంతో ఈ ఇబ్బందులు మాకు ఎదురవుతున్నాయి. అమ్మ ఏంట మరీ అంత నీరసంగా ఉన్నారేంటమ్మా? 4 సంవత్సరాల నుంచి డ్రైనేజీ ఆఫ్ చేశారండి. వెళ్ళేది చాలా ఇబ్బంది పడుతున్నాం దోమలతోటి. హాస్పిటల్ బిల్లులు దాచుకున్న రూపాయి అంతా హాస్పిటల్కే పెట్టవలసి వస్తుంది, మెడికల్ టెస్టులకి వాటికి. దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. దాని డ్రైనేజీ పారేలాగా గవర్నమెంట్ చూపించాలండి, ఆ డ్రైనేజీ వెళ్ళేలాగండి. ఇప్పుడు దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. డ్రైనేజీ వెళ్ళక వాసన వస్తున్నాయండి. బోల్డ్ చాలా ఇల్లు ఉన్నాయండి ఈ వీధిలోనూ. అందరి డ్రైనేజీ బోల్డ్ వాటర్ అవుతుంది కదండి, అదంతా బ్లాక్ అయిపోయిందండి. వెళ్ళటం అక్కడ కట్టేశారండి అడ్డంగాను. ఇది వచ్చిందేమో మహిళా చైతన్యం కోసం, మహిళల యొక్క ప్రాముఖ్యత కోసం, మహిళా రక్షణ కోసం వచ్చిన ప్రభుత్వం అంటున్నారు. కనీసం 2 నిమిషాలు కూడా నిలబడాలంటే దోమలు కుట్టుకోవాల్సిన పరిస్థితి. మారుతున్నాయి కానీ మేము ఆ గత ప్రభుత్వంలోనూ పెట్టామండి, ఈ ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్కి చాలా పెట్టామండి. వీధిలో అన్ని అప్లికేషన్లు, దాన్ని ఏదో అంటారు, అవన్నీ పెట్టామండి. చూశారు, వెళ్ళారు ఎంఆర్ఓ, కానీ ఏం సాల్వ్ చేయలేదండి. అంటే ఓటుకున్న విలువ ఓటేసిన ఎత్తుకి లేకుండా ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా వచ్చి చూశారు, వెళ్ళారు, కానీ దానికి ఏమీ చెప్పలేదండి. వచ్చి వెళ్తున్నారు అంతే అధికారులు. ఈ పరిష్కారం అయితే మాత్రం అవలేదండి. అంటే ఇప్పుడు అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం కోరుకుంటారు? మేము చెప్పేది మా డ్రైనేజ్ ఇదివరకు ఎలా వెళ్ళలేదో అలాగే వెళ్ళనిచ్చి దోమల బాధ నుంచి విముక్తి కలిగించాలని. ఓకే అమ్మా, నమస్తే అండి మేడం గారు. వచ్చింది ఏదైనా సరే అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో మీరు ముందడుగు వేస్తారు, ఎందుకంటే ఒక గురువుగా. దానికి ఈ సత్తమ్మపుట్ట వీధి కోసం ఏం చేస్తే బాగుంటుంది? అసలు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇదంతా కూడా? అప్పుడే అక్కడ సైట్లు వేసిన తర్వాత గోడ కట్టేసినప్పటి నుంచి, ఆ డ్రైన్ పూర్తి చేసినప్పటి నుంచి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి ఈ పరిసరాల్లో మేము. ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సైట్లు వర్షం వస్తే అదంతా మునిగిపోతున్నాయి. ఈ డ్రైన్ వాటర్ అంతా పొంగిపోయి ఆ పక్కనంతా మునిగిపోయి అదొక చెరువులా తయారై చూడండి ఒకసారి. అదంతా చెట్లు పెరిగిపోయి బాగా ముసుగులా అయిపోయింది. దాని నిండా పాములు, దోమలు
ఆ దోమలతోటి అనారోగ్య సమస్యలండి. ఈ వీధిలో అందరికీ కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. దోమకాటు ఎంత పాముకాటు కన్నా ప్రమాదం ఇది దోమకాటు. అందరికీ తెలిసింది. చిన్నపిల్లలతో ఉన్న ఈ సమస్యలన్నీ ఇక్కడ ఎక్కువైపోయి మాకు ఈ పంచాయతీ వాళ్ళు వచ్చారంటే కనీసం పూడికిపోయినటువంటి డ్రైన్ కూడా క్లీన్ చేయట్లేదండి. కనీసం అది అలా ఉందంటే కనీసం ఈ పంచాయతీ వాళ్ళు వచ్చి అదంతా శుభ్రం చేయాలి కదండి. కనీసం అది కూడా చేయట్లేదు. చెట్లు కొట్టట్లేదు, అక్కడ ఉన్న ముసుగు అంతా తీయట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నామండి. అంటే ప్రస్తుతం అంటే ఎన్నిసార్లు చెప్పినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏంటండి, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏంటి, దేనివల్ల కూడా ఇక్కడ ఉన్న సమస్య పరిష్కరింపబడటం లేదండి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే మార్గాలు మాకు కనిపించట్లేదు. అది జరగాలని మేమంతా కోరుకుంటున్నామండి. తప్పనిసరిగా మేడం గారు, ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆసుపత్రికి వెళ్ళొచ్చామనే చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు సమస్యలు ఈ వీధిలో మిగతా వీధుల కన్నా ఎక్కువగా ఇక్కడ ఎక్కువగా ఎదుర్కొంటున్నాం. అందులో డిఎస్పీ గారి ఆఫీస్ కూడా దగ్గరలోనే ఉంది, ఇదే వీధిలో ఉంది. అవును, ఏంటంటే ఈ టౌన్ మధ్యలో ఉండి కూడా ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇది ఇంకా చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదండి. పరిస్థితులు ఎదుర్కొన్నామండి. నాయకులు కూడా ఓట్లు వస్తున్నారని చూస్తున్నారు, వెళ్తున్నారు. అందరినీ రమ్మంటారు, వెళ్తా ఉంటారు. అన్ని పనులు మానుకుని అందరూ వెళ్తుంటారు ఎమ్మెల్యే గారి దగ్గరికి. అయినా కూడా ఇక్కడ సమస్య పరిష్కరింపబడటం లేదండి. ఎన్నిసార్లు, ఒక్కసారి కాదండి, చాలా సార్లు తిరిగారు. అయినా కూడా ఇప్పటికి కూడా న్యాయం జరగలేదండి మా వీధిలో. ఇప్పటికీ కూడా అవునండి. అంటే ఇప్పటికన్నా సరే ఈ ప్రభుత్వం వదిలేశారు కదండి, ఇంకా కనీసం బాగు చేయించడం కూడా బాగు చేయించట్లేదండి. అన్ని రకాల చెత్తలు అక్కడే ఉంటున్నాయండి. మొత్తం ఈ వీధి అంతా కూడా వీధి అయితే అంధకారంగా ఉంది. కనీసం నీరు వెళ్ళి మొత్తం వీధి అంతా పల్లిపోయి మోకాలు లోతు నీరు. అవునండి. అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఏం చేస్తానంటండి, ప్రభుత్వం ఎవరికైనా సరే వచ్చిన ప్రభుత్వం మంచి చేయాలని కోరుకుంటామండి. అందరికీ కూడా సౌకర్యవంతంగా అన్ని సౌకర్యాలు సమకూర్చాలనే కదండి మేము కోరుకునేది. అవునమ్మా. ముఖ్యంగా మా ఎదురుగా కనిపిస్తున్న సమస్య ఇదేనండి, డ్రైనేజ్. ఉన్న మార్గాన్ని మూసేయడంతో కనీసం వచ్చిన ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ దాని మీద చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళటం లేదు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, ఇంటింటికి మన ప్రభుత్వం అని గత ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వస్తుంది, కానీ నాయకులు అయితే ఇప్పటికీ మీ ప్రాంతానికి రాలేదేమో అనుకుంటున్నాం. మరి వచ్చారో లేదో తెలియదు. ఎలక్షన్ టైంలో వచ్చారు, కానీ ఓట్లు వేస్తా అని చెప్పారు, డ్రైనేజీలు వేస్తా అని చెప్పారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ టైంలోనే ఇంకా ఓట్లు వేయమని అడుగుతారు అంతే, మళ్ళీ ఏం పట్టించుకోరండి. అంటే ఎన్ని పోట్లు పడినా అనవసరం. డ్రైనేజ్ చాలా ఇప్పుడు మనకి ముందు నుంచి ఉండేదండి. ఒక 4 years నుంచి మూస్తారండి డ్రైనేజ్. నేను కూడా ఒక సంవత్సరం నుంచి లేనండి, మా పిల్లల్ని చూసి రాజమండ్రి వెళ్ళిపోయాను. అవునమ్మా, ఇక్కడ ఉంటే రోగాలు పడినవే హాస్పిటల్లో వెళ్ళడం తప్ప ఇంకా 1 year నుంచి లేనండి నేను. ఇంకా వాళ్ళు అందరూ వస్తున్నారండి, గవర్నమెంట్ మారుతుంది అని చేస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే పాఠశాలకు వెళ్ళి అటెండెన్స్ హాజరేయించుకుని వెళ్ళిపోయినట్టుగా వచ్చి వెళ్తున్నారు. అంటే పదవుల కోసం ఆశించే నాయకులు తప్ప ప్రజల కోసం ఆలోచించే నాయకులు మాత్రం లేరండి. చాలా ఇబ్బంది పడిపోతాం డ్రైనేజీలు లేక. ముందు నుంచి ఉన్న డ్రైనేజీలేనండి ఇక్కడ. ఎందుకు ఈ మధ్యన ఇలాగా స్థలాలు కొన్న వలన మూస్తారండి, ఉన్న డ్రైనేజీలే మూస్తారు. మరి డ్రైనేజీ ఉందనే స్థలం తీసుకుని ఇల్లు కట్టుకున్నామండి మేము. అవునండి. ఇప్పుడైతే మూస్తారండి. అసలు వాటర్ వెళ్ళడానికి కూడా, మాకు రెంట్కి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రెంట్ ఉన్న వాళ్ళు కూడా. ఇంకా రెంట్ ఇవ్వడానికి చాలా రోజులు ఖాళీ కూడా ఉంచేసాం మేము ఇల్లు అయితే. అవునమ్మా, అవును. మేము కూడా లేము, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే 10 నిమిషాలు మేము ఈ వీడియో తీసేటప్పుడు కూడా ఎన్ని దోమలు కుట్టాయో మాకే తెలియదు. కనీసం రోజు అసలు బయటకు రావడం లేదండి. బయట అలా గాలికి కూర్చున్నామన్నా చాలా దోమలు కుట్టేస్తాయండి. అసలు ఎంత ఒక్క పోసినా లోపలే ఉండాలి తప్ప అసలు బయటకు రావడానికి లేదు. ఇప్పుడు అంటే అధికారులు ఎంతమంది ఉన్నా ఎవరు కూడా ఏమీ చేయట్లేదు. అంటే నాయకులకి టైంలోనండి ఎలక్షన్ టైంలో వస్తున్నారు, ఓట్లు ఏమైనా అడుగుతున్నారు, మేము చేస్తాం ఇది చేస్తాం అదే చేస్తాం అంటారు, కానీ తర్వాత ఏం పట్టించుకోరండి. ఇంకా అంతే, మీరు పాటలు పడండి మాకు ఓట్లు వేయండి. ఓట్లు ఏమంటారు, అప్పుడు చేస్తానండి నమ్మకం చెప్తారు, కానీ మాకు మళ్ళీ ఓట్లేసి నెగ్గాక ఇంకా మేము నాయకులు అంటే నమ్మకమే పోయింది. అంతేనండి, ఓటేయాలని ఎందుకు వేయాలని అర్థం అవ్వట్లేదు మాకు. అమ్మ చెప్పండి, నిజంగా చెప్పాలంటే ఇంతకు వచ్చేటప్పుడేమో చీకట్లోంచి మీరు ఇలా వెలుగులోకి వచ్చారు. ఎవరు వచ్చినా మీ జీవితాల్లో వెలుగులు మేమే తీసుకొస్తాం అనేది మాది మధ్య ప్రభుత్వం, మాది ఏదో గొప్ప ప్రభుత్వం అని డబ్బాలు కొట్టుకునే నాయకులు చూస్తాం తప్ప కనీసం మీకోసం ఆలోచించే నాయకులను అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అన్న అనుమానం మీ డ్రైనేజీ విషయంలో చూస్తుంటే మాకు అర్థమవుతుంది. దాని గురించి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి?
అంటున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. హస్తమానం ఆరోగ్యం పాడైపోతుంది. ఇక డిఎస్పి ఆఫీస్ ఉందని ధైర్యంగా ఉంటున్నాం కాబట్టి, కానీ మాకు ఏ ధైర్యం లేదు. దోమలు కుడుతున్నాయన్న భయం. బయటకు వస్తే వాసన వస్తుంది. వాళ్ళు హాస్పిటల్కి, గుడికి వెళ్ళేదానికన్నా హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళవలసి వస్తుంది. సమస్యను చెప్పేటప్పుడు కూడా మీకు ఆయాసం వస్తుంది. నిజమేనమ్మా, ఎందుకంటే ఆ సమస్యను చెప్పడానికి కూడా మీ ఆయాసం వస్తుందంటే మీ ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుందన్న ఆలోచన నాయకులే లేనందుకు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి నిజంగా చెప్పాలంటే. ఆ ఓట్లు వేసినప్పుడే మేము కనిపిస్తున్నాము. మళ్ళీ ఆ ఎలక్షన్లు అయిపోయాక వాళ్ళు నగ్గేస్తున్నారు, వాళ్ళు సింహాసనం ఎక్కేస్తున్నారు తప్ప మా ఎన్ని సమస్యలు ఇలాగే ఉంటున్నాయి. దోమలతోటి ఇలా బయటకు వచ్చి నలుగురితో మాట్లాడాలన్నా వచ్చి గుమ్మంలో కూడా నుంచోలేకపోతున్నాము. దోమలు కుట్టేస్తున్నాయి, వాసన వచ్చేస్తున్నాయి. డ్రైనేజీ కూడా శుభ్రం చేయట్లేదు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఆఫీసులు వస్తున్నారు, ఎంఆర్ఓ వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. అలా 10 సార్లు 15 సార్లు మీటింగ్ అయినాయి. మా ఇంట్లోనే 10 సార్లు మీటింగ్ అయ్యింది. వస్తున్నాం అంటున్నారు కానీ ఏది పరిష్కారం మాకు చేయట్లేదు. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా మా సమస్యను, డ్రైనేజీని మాకు ఇదివరకు ఉండేటట్టుగా మా డ్రైనేజీని నీరు వెళ్ళేలా చేయాలని మా ప్రార్థన. అంటే పదవులు వచ్చిన నాయకులు కూడా మీ ప్రాణాల కోసం ఆలోచించట్లేదు, ఆలోచించట్లేదు. మేమేమైపోయినా వాళ్ళకి ఏం పట్టనట్టే ఉంటున్నారు. కానీ మంచం మీద లేగలేని ముసలమ్మను కూడా లేపుకుని వెళ్ళి ఓటేయించుకుంటారు. అంటే ఆ ఓటుకుంటున్న విలువ, ఓటుకున్న విలువ మాకు ప్రాణాలకి లేదండి. ఇక్కడ కనీసం వీళ్ళని రక్షించుకోవాలి, భవిష్యత్తులో మళ్ళీ మనం ఇక్కడ గెలవాలి అంటే వీళ్ళ ప్రాణాలను కాపాడాలన్న ఆలోచన అయితే మాత్రం ఒక్కరిలోనే లేదు. ఓట్లు వేసినప్పుడు వస్తున్నారు తప్ప, ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు తప్ప మళ్ళీ ఏ ఓట్లు వేయక రావట్లేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఆ ఎలక్షన్లకి మేము ఎలా నెగ్గాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారే తప్ప ఈ సమస్య తీర్చాలనే ఆలోచనలకు ఉండట్లేదు. అలాంటప్పుడు మేము కూడా ఓటు ఎలా వేయాలో, మాకు ఎవరికి వేయాలో, ఎవరు నెగ్గించాలో అన్న ఆలోచన కూడా మాకు రావట్లేదు. ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఈ బాధలు పడినప్పుడు ఇంకెందుకు ఓటు వేయాలి, ఎవరు నెగ్గించాలి? మా సమస్య మేమే పరిష్కరిద్దామంటే మా వల్ల కాదు. ప్రభుత్వం అంటుంటేనే కానీ మేమేమీ చేయలేము. ఈ దారి వెళ్ళే దారి అంతా మూసేసారు. ఏ రోజు ఎవరికి ఈ వీధిలో ఎవరికి ఆరోగ్యం అందరికీ బాగుండేది. ఈ 4 ఏళ్ళ నుంచి అందరికీ ఆరోగ్యం బాగుంటలేదు. అందరూ హాస్పిటల్ వెళ్ళవలసి వస్తుంది. ఎప్పుడు గుడికి వెళ్దామన్నా గుడికి వెళ్ళేవాళ్ళం, అలా గుడికి వెళ్తామా అనేసి హాస్పిటల్కి వెళ్ళి మన సంపాదన అంతా హాస్పిటల్కి పెట్టవలసి వస్తుంది. ఇది మాత్రం వాస్తవం అమ్మా, ఎందుకంటే దైవభక్తి కోసం గుడికి వెళ్ళాలన్న ఆలోచన ఉన్న ఈ 2-3 దోమలు కుడితే ఆసుపత్రికి వెళ్ళాల్సిన దుస్థితి పట్టింది మీకు. ఇప్పుడు ఈ మాట్లాడే సమయంలో 100 దోమలు మనల్ని కుట్టి ఉంటాయి. అవునండి, ఏ రోగం ఎప్పుడు వస్తుంది అన్నది కూడా భయం. కానీ దయవుంచి ఏ ప్రభుత్వం అయినా సరే మాకు ఈ సమస్యను పరిష్కరిస్తే మేము అందరం చాలా సంతోషిస్తాము. రాబోయే భవిష్యత్ పిల్లలకు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చెయ్యాలని మా మనవి. అలాగే మీ ఓటుతో గెలవాలి, ఏదో పదవిని సాధించాలన్న ఆలోచన తప్ప మీ మనసులు గెలుచుకోవాలన్న ఆలోచన మాత్రం వాళ్ళకి లేకపోవడం బాధాకరం. ఈ రోడ్డు మేమేసాము, డ్రైనేజీ మేమే కట్టామంటున్నారు. వాళ్ళు నెగ్గాక మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించట్లేదు. మా మీద వదిలేస్తున్నారు, మేమే పడవలసి వస్తుంది. అంటే పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు తప్ప పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప దాన్ని వినియోగం చేయట్లేదు. పబ్లిక్కి సర్వీస్ చేసే వాళ్ళు మాత్రం లేరు. నాయకులు ఏమో భవిష్యత్తులో పుట్టకపోవచ్చేమో. అంతే. మా జనరేషన్ ఎలా ఉంటే ఇంక వచ్చే జనరేషన్ ఇక్కడ ఉండను, సిటీకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఉంటే డ్రైనేజీ లేదు, దోమలు కుట్టేస్తున్నాయి, మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, సిటీకి వెళ్ళిపోతున్నాం అంటున్నా తప్ప ఇక్కడ ఉండటానికి ఎవరు ఇష్టపడట్లేదండి. అవునమ్మా, ఈ జనరేషన్ ఎలా ఉన్న తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తే అందరూ సుఖపడతారు, బాగుపడతారు, మాకు ఒక మంచి చేస్తారని ప్రాధాయపడుతున్నాం. ఓకే.